భారతదేశం మనతో స్వేచ్ఛ స్వాతంత్రం ఇచ్చినా క్రైస్తవులకు రక్షణ లేదు. చదువుకుంటారు, విద్య వస్తుంది, హాస్పిటల్స్, విశ్వవిద్యాలయాలు, మెడికల్ కాలేజెస్, తర్వాత పాస్టర్లు వాళ్ళకి స్థలాలు, పవిత్ర స్థలాలను వాళ్ళు ఇచ్చిపోయినారు. ఇది కాపాడవలసిన బాధ్యత ఎస్సీబీసీ వాళ్ళకి కానీ, పిఎస్ఐ కానీ, వైఎంసీ కానీ, పోల్స్ కానీ, ఇవన్నీ మన భారతదేశంలో ఉండే క్రైస్తవ ఆస్తులు కానీ, వక్బుల్ ఆస్తులు కానీ, ఎండోమెంట్ ఆస్తులు కానీ ఇవన్నింటి కాపాడవలసిన బాధ్యత భారతదేశ ప్రభుత్వంపై ఉంది. భారతదేశం అంటే కేంద్ర ప్రభుత్వం. కానీ వాళ్ళకు జై శ్రీరామ్ తప్ప ఏం మోడీకి అవసరం లేదు. క్రైస్తవులను 1950 స్పెషల్ 25 ఆర్టికల్ను రద్దు చేసి స్వేచ్ఛ, ఏదైనా ఏ మతం మారినంత మాత్రాన కులం మారదు. మారప్ప మంత్రి అయినా కూడా మారప్ప ఎవడంటే మాదిగోడు, ఏడుంటే హాస్పిటల్ ఉంటాడు మాదిగోడు. కాబట్టి మతం మారినంత మాత్రం కులం మారదు. కాబట్టి దాన్ని వెంటనే అది సుప్రీంకోర్టు అనేది ఫేక్, వర్గీకరణ ఫేకే. వాళ్ళు ఇచ్చిన పుడిషియల్ రాష్ట్రపతి ఉత్తర్వు 25 కూడా దాన్ని అట్లా కంటిన్యూ చేయాలి. స్వేచ్ఛ అది 14, 15, 16, 17, 19, 20, 21, 22 ఆర్టికల్ రాజ్యాంగంలో ఉన్న రాజ్యాంగాన్ని గౌరవించాలి. వీళ్ళు మోడీ ఒక కేడి, చదువు లేదు, ప్రధానమంత్రి అయినాడు. ఎట్లయినాడో మోడీ తమాషా చేస్తున్నారు. ఈరోజు క్రైస్తవాసుని ఈ 420 గాడు, సతీష్ అనే 420 గాడు నాకు నేను ఎమ్మెల్యేగా 94 తెలుసు. ఈ 420 గాడు ఏటీఎం డబ్బాలు పెట్టినాడు. మాస్టర్ కాదు, ఇప్పుడు యూత ఇసుకరేతు దొంగలు ఉరేసుకోడు 3 నెలలకే ముద్దు పెట్టుకునే సూత్రం పట్టించినాడు. అలాంటి పాస్టర్లు, పని శాతకోకున్నాడు పాస్టరు, పని శాతకోకున్నాడు ఫకీరు, పని శాతకోకున్నాడు పూజారి, బతకలేనాడు బిసప్ప, బతకలేనాడు బాబా, వాళ్ళకు ఒక డాబా, వాళ్ళకి ఉన్నాడు ఒక బడా బాబా. ఆ బడా బాబులు ఎవరు? ఆర్థిక నేరగాళ్ళు, రెడ్లు, కమ్మళ్ళు, కాపులు, తెలమళ్ళు వీళ్ళు ఉన్నారు. ఈ బద్మాసగాళ్ళు లేనుకుంటే నడిపిస్తున్నారు. సతీష్ గారిని ఫుట్బాల్ గుర్తో చెప్పుతో కొట్టి నా మరదలతో చెప్పుతో కొట్టి సామాన్లు ఎత్తుకుపోతే మంచిది. యాజ్ ఎక్స్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఈ జాతిలో పుట్టాను కాబట్టి ఈ జాతిలో నేను క్రైస్తవ మతపరంగానే చేస్తూ చదువుకున్నాను. క్రైస్తవ ఆస్తులు కబ్జా చేస్తే క్షమించేది లేదు. ఏమున్నాయినా కానీ ఎదిరిస్తాం. చంద్రబాబు నాయుడు గారిని జగన్ కూడా దీనికి మద్దతు చేయాలా. యాజ్ ఏ క్రిస్టియన్గా వాళ్ళ ఆయన ఎంత ప్రొటెక్ట్ చేశాడు. సేవ్ ది డెమోక్రసీ, సేవ్ ది కాన్స్టిట్యూషన్, సేవ్ ది క్రిస్టియన్ ప్రాపర్టీస్, సేవ్ ది ముస్లిం వక్బ్ ప్రాపర్టీస్, సేవ్ ది ఎండోమెంట్ ప్రాపర్టీస్, డోంట్ ఎంటర్ ఇన్ టు ద ప్రైవేట్ ప్రాపర్టీస్. ఈరోజు 80% ఉన్న వాళ్ళు, 80% ఉన్న బానిసలు, సేవకులు, యాచకులు, బిచ్చకులు. మన యూనిట్ లేదు. ఫస్ట్ కలవరి ఛానలు ఏటీఎం డబ్బాలు పెట్టి ఒక చోరీ, ఒక 420 దొంగ అలాంటి వీడు వచ్చి అజయ్ బాబా వాడు మరి పాస్టరా, పాస్టర్కి ఈ రోజు రిజిస్టర్ అమ్ముకోవడమేనా క్రైస్తవాసం అంటే? ఇదంతా పబ్లిక్ ప్రాపర్టీ. ఏదన్నా పొలిటికల్ మీటింగ్ పెట్టుకోవాలన్నా, ఒక సంఘ సేవ సమస్యలు పెట్టుకోవాలన్నా, ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఇంకోటి కానీ ఏదన్నా ఇది ఒక లీజుకి ఇచ్చి రోజుకు లీజుకి ఇచ్చి ఎన్నో దేవుని సేవకు ఉపయోగపడుతుంది, అందరికి ఉపయోగపడే ఆ ప్రాపర్టీది. వారికి ఏం తక్కువ? వాడు ఆస్తి వాడిని సిబిఐ ఎంక్వైరీ పెట్టించి వాని ఆస్తిని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. యాజ్ మా మూలిటి మారప్పగా ఎక్స్ మినిస్టర్గా నేను కమాండ్ డిమాండ్ చేసుకుని రిమాండ్ పంపిస్తాను. అందరూ యూనిట్ కావాలా. ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు అందరూ కమ్ టు ద వన్ అంబ్రెల్లా. బోధించు, సమీకరించు, పోరాడు. నిరంతర పోరాటమే శరణం. దీనికి బహుజన సమాజ్ పార్టీ మా సోదరుడు కూడా ఫుల్ సపోర్ట్. నేను చూస్తున్నా, యూట్యూబ్లో చూస్తున్నాను, మాట్లాడుతున్నాను గట్టిగానే. నేనైతే ఫుల్లీ సపోర్ట్. దీన్ని ఖచ్చితంగా ఆయన దాన్ని సామాన్లు ఇదే కానీ పోలీసులు పట్టించుకోకపోతే ఈ సామాన్లన్నీ మా తమ్ముడు వస్తున్నాడు. అనంతరం రోజు వాయిస్ వస్తున్నాడు. అంబేద్కర్ వాదిగా మంచి ఆలోచన పడుగా రోజు ఒక్కడే వాయిస్ ఇస్తున్నాడు. ఐ అప్రిషియేట్ వెరీ మచ్. అనంతరం స్ట్రగుల్ చేస్తున్నాడు. ఈరోజు మర్యాదగా కల్వరి టెంపుల్ ఛానల్ సతీష్, నేను చెప్తున్నాను, ఒకప్పుడు నీకు ఎంతో సాయం చేశాను. రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడాలంటే మారప్ప ఓకే అంటే ఒక రూమ్లో మిమ్మల్ని అందరూ పాస్టర్లు అందరూ మేము గౌరవించినాం. ఈరోజు మా కర్నూలు జిల్లాలో మేము పుట్టిన గడ్డలో మీరు హైదరాబాద్లో మీకు స్వచ్ఛత ఉంది కదా, విజయవాడలో పెట్టావు కదా, ప్రతి చోట ఉంది కదా. అటు 6 అడుగులు, ఇటు 3 అడుగులు ఆడే రాయి. హైదరాబాద్లో చేయి, విజయవాడలో కట్టుకున్నావు, గుంటూరులో తింటావు. యాడమన్నా క్రైస్తవాసులేండి. మా ప్రార్థన వద్దా? ముస్లిమ్స్ మసీదులు పోతారు, వాళ్ళు పోండి, బుద్ధులు అంటారు. నేను దయచేసి నేను చెప్తున్నాను, సతీష్ ఈ మానవతావాదిగా చెప్తున్నాను. యాజ్ ఎక్స్ మినిస్టర్గా కమ్యూనిస్ట్ స్టేట్లో మినిస్టర్గా చేసినాం, జిల్లాలో ఏకైక మంత్రిగా చేశాను. ఎప్పుడు కూడా నేను ఐ నెవర్ యూజ్ అన్ పార్లమెంట్ వర్డ్స్.
నీ సత్తా నీ ఇదేది స్టీలు సిమెంటు ఇవన్నీ ఎత్తుకొని మర్యాదగా ఎత్తుకొని పోతే సరే, లేకపోతే ఇవన్నీ ఎత్తుకొని పోయి ఏదో పేదోడు ఎత్తుకొని పోతాడు, ఎక్కడైనా గుర్తు వేసి ఉంటుంటాడు. పేదోడు కానీ ఇస్తాం కానీ ఇది సామాన్లు మాత్రం ఇది ఉండేకి లేదు, నువ్వు కన్స్ట్రక్ట్ చేసే లేదు. ఆ ముస్లిం ఉండా కొడుకు సత్యబుడు వాడు అజయ్ బాబా వానికి మరి దేవుడు క్షమించాడు. సంజీవరావు చచ్చిపోయింది సంజీవ్ మన మినిస్టర్ గారిని గౌరవించగల మాజీ మినిస్టర్ గారిని నవాబు వెనక్కి పోన్నాను. ఆడాడి సంజీవరావు నువ్వు సజీవంగా ఉండాలనుకుంటే, నువ్వు దేవుని దృష్టిలో బతికుండాలనుకుంటే ఈ పాపం చేయదు ఆయన. యూదా ఇసుకులైతే ముద్దు పెట్టుకుని పేతురు మాత్రం అబద్ధాలు చెప్పుకుంటా కలవర్ ఛానల్లో ఉనుకో బద్మాస్ కానీ అమ్మితే నిన్ను చరిత్ర క్షమించదు. నేను ఏకైక మంత్రి ఉంటే ఒక సెంటు కబ్జా చేయలేదు, ఇంతవరకు పంపలేదు, ఏదో గవర్నమెంట్ క్వార్టర్స్ ఉన్నాం. బద్మాస్ కాదు నిన్ను క్షమించు. దేవుడు యేసుప్రభు క్షమించడు. ఏ ఇత్తనమైతే అయితేదో దాన్నే కోసుకుందు అని అంటారు. ఖచ్చితంగా నీకు పాపం ఖచ్చితంగా చుట్టుకుంటుంది. నీ నోట్లో పనులు అంట, చూడంట 88 ఉన్నట. ఎందుకంటే ఈ పాపాలు పాపిస్తు పనులు పాపించిరాయి. నేను దాదాపు 4 లక్షల ప్లాట్లు ఇచ్చినాను. అప్పుడు అడిగింటే నేనే చెవును కదా. జగన్ గారు 12,000 13,000 ఇండ్లు ఇచ్చినాను. ఇప్పుడు కూడా ఇస్తున్నాము ఈ ప్లాట్లు. కాబట్టి కావాలంటే నువ్వు ఆడ పోయి చర్చ కట్టుకో. ఈడేండి 5 కోట్లు 10 కోట్లు దీంటాడు. మన దొంగ సొమ్ము దేవుని సొమ్ము తిన్నోడు ఎవడు ఇంతవరకు బాగుపడిన లేదు. యేసుప్రభు చరిత్ర లేడు. యేసుప్రభు నిజమైన దేవుడు. కలవరి ఛానల్లోనికి కన్నన్న పోతాయి, చెయ్యని పోతాయి, యాక్సిడెంట్ అయితే ఖచ్చితంగా దేవుని సొమ్ము తిన్నోడు ఎవడు. కానీ ఒక్కడు ఆస్తులు కానీ క్రైస్తవ ఆస్తులు కానీ దేవుని దేవాలయ ఆస్తులు కానీ అదే 57 రోజులు కాలే 52 ఏళ్ళోడు విజయ్ దళపతి ముఖ్యమంత్రి తమిళనాడు ఎట్లా చేస్తున్నాడు. సూపర్ మన క్రైస్తవుడు సూపర్గా చేస్తున్నాడు. డాక్టర్ సిరి గారు మీరు మహిళ అయినా కూడా బాగా చేస్తున్నారు. సేవ్ ది డెమోక్రసీ, సేవ్ ది కాన్స్టిట్యూషన్, సేవ్ ది ప్రాపర్టీ ఆఫ్ క్రిస్టియన్ ప్రాపర్టీ ఎస్సీబీసీ, సేవ్ ది వక్ఫ్ బోర్డ్ ఆఫ్ ప్రాపర్టీస్, ఎండోమెంట్ ఆఫ్ ప్రాపర్టీస్. ఎవరైతే లీజు తీసుకున్నారో ఒక శ్వేతపత్రం క్రైస్తవ ఆస్తులు ఎవరు కబ్జా చేస్తారో ఒక లిస్టు శ్వేతపత్రం విడుదలండి. వక్ఫ్ బోర్డ్ ఆస్తులు ఎవరు కబ్జా చేసినారో అదొక శ్వేతపత్రం. ఎండోమెంట్ ఆస్తులు కబ్జా. పేదవాళ్ళకి ఏది ఉందో ఈ జిల్లాలో అక్రమాలు జరగకూడదు. మీ జిల్లాలో మీరే మాకు సుప్రీం కాబట్టి డాక్టర్ సిరి గారు మాటకు రాలేము. ఎందుకంటే ఒక మంత్రిగా చేసాం. మేము ఏదైనా మంచి పనులకు మీ దగ్గరకు వస్తాం. కానీ మా తమ్ముడు అనంతరత్నము, మా మరదలు నాగేశ్వరమ్మ, వరుణ్ కర్మారు ఎంతోమంది ఉన్నారు. కానీ మీరు మనం బైబిల్ చదువుకునేది కాదు. బైబిల్ చదువుతూ బద్మాస్ పనులు చేసే వాళ్ళని చెప్పుతో కొట్టాలి. చెప్పుతో కొట్టితేనే అప్పుడు వాళ్ళకి అప్పుడు మర్యాద చెప్పుతో కొట్టాలి. ఎందుకంటే ఈరోజు నడిబొడ్డున ఓట్లు ఆస్తి విలువ చేసేదాన్ని సైలెంట్గా సంజీవ్ కుమార్ ఆర్డి సంజీవ్ కుమార్ మర్యాదగా విత్డ్రా చేసుకొని ఆ స్టీల్ సిమెంట్ ఉంటే నీ గోరికి కట్టుకొని తీసుకొని పో. ఇప్పుడు మాత్రము మేము ఖండిస్తున్నాము, దీనికి మద్దతు ఇస్తున్నాము. ఇది దేవుని సొమ్ము. దేవుని సొమ్ము ఎస్టీబీసీ కాదు. కానీ ఏదైనా కానీ క్రైస్తవులకు సంబంధించిన ప్రాపర్టీలు మహానుభావులు బ్రిటిష్ వాళ్ళు తిన్నంత తిని వాళ్ళు మిగిలిపోయింది. ఇది దేవుని పేదవాళ్ళకి ఇది కూడా తినాలనుకుంటే ఎట్లా పిండకూడి క్రైస్తవులు పేదవాళ్ళకు పిండకూడి తినడానికి ఇది చూడు. ఇప్పటికే కబ్జా అయిపోయినాయి. 2-3 సైట్లు దండా చేసి నిలబెట్టాం. వాళ్ళ కొంతమంది మానవతా విలువలతో వారు వదులుకున్నారు. దయచేసి మీరు దీన్ని విత్డ్రా చేసుకొని మీ సామాన్ ఎత్తుకొని పోతే సరే. లేదంటే ఆర్డి సంజీవ్ కుమార్ గారికి ఇళ్ళనే కట్టుకోమను. అది వేరే సామాన్ ఎత్తుకొని పోయి, లేకపోతే ఘోరాన్ని కట్టుకోమను. కలవర్ టెంపుల్ కబ్జా చేస్తున్నటువంటి కలవర్ టెంపుల్ సతీష్ వెంటనే అరెస్ట్ చేయాలా.